ఎరుకొండ గ్రామ ప్రజలు, మా దళిత సోదరులందరికీ జయబోలు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తానన్నది ఒక 2 విషయాలు చెప్తాను. దానికి ముందుగా ఈ సభకి ముందు మన ముఖ్య అతిథులు నెల్లిమల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర మార్కెట్ చైర్మన్ కర్నూలు బంగారావు గారికి ధన్యవాదాలండి. అలాగే రాష్ట్ర మాజీ కార్యదర్శి పోస్పేట్ ర్యాంక్ ఎక్స్ఎంపీ మహంత చిన్నమ్మాడు గారికి, అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు, అలాగే మాజీ జడ్పీటీసీ పోస్పేట్ ర్యాంక్ సభ్యులు, అలాగే పార్లమెంటరీ విజయనగరం జిల్లా ఉపాధ్యక్షులు ఆకిరి ప్రసాదరావు గారికి, అలాగే పోస్పేట్ ర్యాంక్ మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ సర్పంచ్ 2 వలస భవన్ శంకర్రావు గారికి, అలాగే రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి పోతల రాజప్పల్ గారికి, అలాగే ఎరుకొండ గ్రామ ఎక్స్ సర్పంచ్ గొట్టా పప్పర్స్వామి మాస్టర్ గారికి, అలాగే ఎరుకొండ గ్రామ ఎక్స్ సర్పంచ్ ఎస్ఐ సభ్యులు నిక్కి రామ్ గారికి, అలాగే పేర్లేస్ రమణ గారికి, అలాగే ఇక్కడ ఉన్న వార్డు మెంబర్స్కి, గ్రామ కమిటీ అధ్యక్షులకి, అలాగే తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలండి. పెద్దాడవాడ ఏఎంసీ డైరెక్టర్ గౌరీ బంకేడ ఎస్ఎస్ఎల్ సభ్యులు ప్రసాద్ గారికి, గౌరవ ప్రసాద్ గారికి థ్యాంక్స్ అండి. అసలు ఈ కార్యక్రమం మనం చేయడానికి మెయిన్ 2 ఉద్దేశాలండి. ఫస్ట్ ఏంటంటే మన 2019-2024 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు మన దళితుల మీద ఇంచుమించు ఒక 200 మందిని వివిధ కారణాలతో చంపేశారండి. అందులో మెయిన్ మొత్తం మన భారత్ అలాగే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడ్డ చేసిన హత్యలు ఏంటంటే, ఒకటి మనకి కాకినాడ ఎమ్మెల్సీ సభ్యులు అనంతబాబు గారండి. అతని వద్ద మన దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం గారు పనిచేసేవారండి. సో అతను ఏంటంటే చాలా నమ్మకంగా పనిచేసినప్పటికీ అతను చేసిన మిగతా కార్యక్రమాలు అన్నీ అతను తెలియడం బట్టి ఒకరోజు మామూలుగా మాట్లాడదని పిలిపించి సో అతని ఇంటికి తీసుకెళ్లి మొత్తం అతని యొక్క సీక్రెట్స్ అన్ని, అతని యొక్క ఇల్లీగల్ వ్యాపారాలన్నీ బయట పెట్టేసిన భయంతో కొట్టి చంపేశారండి. అలాగే చంపేసింది కాక మళ్ళీ ఏం చేశారంటే, మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి, వాళ్ళ వైఫ్ దగ్గరికి, పిల్లల దగ్గరికి తీసుకొచ్చి ఇలాగా జస్ట్ యాక్సిడెంట్ అయిందని చనిపోయారని చెప్పారు. కానీ అక్కడ చూసి అందరికి అనుమానం వచ్చిందండి. సో వీళ్ళే కొట్టి చంపారని చెప్పి పాపం వాళ్ళంతా చాలా న్యాయపరంగా పోరాటం చేశారు. కానీ ఆ 2022 ఆ ప్రాంతంలో ఎలాంటి న్యాయం జరగలేదండి. 2022 మే 19 మొన్నటికి మనకి 4 సంవత్సరాలు అవుతుందండి మొన్నటికి. సో ఆ కార్యక్రమం పురస్కరించుకొని అతని ఆత్మకి శాంతి చేకూరాలని అదొక పాయింట్తో ఈ సభ నిర్వహించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ ఈ రోజు ఏంటంటే మనకి మే 21వ తేదీ కరెక్ట్గా మనకి చాలా మందికి 2019లో కరోనా టైం అండి, లాక్డౌన్ అందరికీ గుర్తుంటుంది. ఫస్ట్ లాక్డౌన్ అంటే ఎవరు భయపడలేదు. అందరూ అంటే ఏదో కామెడీ షోలాగా అని చెప్పి ఈ దివాళీ చేసుకోవద్దని చెప్పి ప్లేట్లు ఇలాగే స్పూన్తో కొట్టి ఏదో టైం పాస్ లా చేశారు తప్ప ఎవరు భయపడలేదు. కానీ 2వ వేవ్ వచ్చిందండి. 2020లో ప్రతి కుటుంబంలో ఒక 10 మందిలో ఒకరు కరోనా సోకి చనిపోయారు. అప్పుడు నేను కూడా రైల్వే హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డు ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నప్పుడు రోజుకి కనీసం ఒక 7 వార్డులు ఉంటే రోజుకి కనీసం 5 మంది చనిపోతుంటారండి. అంటే అది చిన్న వయసు 20 నుంచి 45 వయసులో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు, ఓల్డేజ్ పీపుల్ చనిపోయారు. సో అలాగే ఆ టైంలో మనకి నర్సీపట్నంలో 20 సంవత్సరాలుగా చాలా మందికి చాలా ఫెమిలియర్ డాక్టర్ మత్తు వైద్యులండి. అంటే ఎలాంటి మన గైనిక్ కానీ ఆర్థోపెడిక్ కానీ ఏ సర్జరీ చేయాలన్నా మెయిన్ అనస్థీషియా డాక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మత్తు ఇస్తే తప్ప మనం ఎలాంటి సర్జరీ చేయలేం. అలాంటి దాంట్లో నిష్ణాతులైన మన డాక్టర్ పి సుధాకర్ గారు ఆ దళిత నాయకుడు అండి, మన కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అది అందరూ మనం గర్వంగా చెప్పుకోవాలి, చాలా బాగా ఫేమస్. అతను ఏం చేశాడంటే ఇలాగ అతని కళ్ళ ముందే చాలా మంది చనిపోతున్నారు, అంటే ప్రజలు చనిపోతున్నారు. అలాంటి అడ్మిట్ అయినప్పుడు చాలా ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు కూడా చాలా మంది మన పారామెడికల్ సిబ్బంది అందరూ చనిపోతున్నప్పుడు అతను ఒకే ప్రశ్న అడిగాడండి. జస్ట్ పబ్లిక్ గా వచ్చి మేము ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం, ఈ పోరాటంలో మేము చనిపోవడానికైనా సిద్ధం,
కానీ మీరేంటంటే మాకు ప్రభుత్వం అంటే వైసీపీ గవర్నమెంట్లో ట్రీట్మెంట్ చేయడానికి సరైన సదుపాయం లేదండి. సో దానికి అసలు పెద్ద ఎక్విప్మెంట్ అవసరం లేదు. కానీ మెయిన్ ప్రైమరీ నీడ్ ఆ టైంలో ఏంటంటే N95 మాస్కులు అండి. అందరూ పెట్టుకునేవారు కదా, ఆ N95 మాస్కులు లేవు, సర్జికల్ మాస్కులు లేవు. అలాగే ఆ టైంలో ఇప్పుడు మనందరికీ తెలుసు, మన ఇంట్లోనే ఆ కరోనా టైంలో ఎవరు చనిపోయినా సొంత తల్లిదండ్రులు చనిపోయినా కొడుకు కూడా వెళ్ళే పొజిషన్లో లేదు. ఎందుకంటే ఆ టైంలో అతని దగ్గరికి వెళ్తే మనకు అక్కడ వైరస్ వచ్చేదని బాధిస్తే ఆ శవాన్ని ఎంత దారుణంగా కట్టేవారంటే మనకి పోస్ట్ మార్టం దగ్గర కొంచెం ప్యాకేజ్ కనిపిస్తుంది ఫేస్ అది, అలా ఏమీ కాకుండా మొత్తం బ్లాక్ కవర్తో ఫుల్గా ప్యాక్ చేసేవారండి. అంటే అంత అందరూ భయపడే పరిస్థితుల్లో ఓన్లీ చాలా మంది డాక్టర్స్ భయపడుతున్నారండి. మాకు ఓన్లీ N95 మాస్కులు ఇవ్వండి చాలు. అలాగే PPE కిట్లు మాకు రోజు ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే అది 24 అవర్స్ తర్వాత పనిచేయదు. ఎందుకంటే అది వేసుకున్న PPE మళ్ళీ మనం వేసుకోవడానికి అవ్వదు, ఆ ఒక్క రోజుతో అవుతుంది. సో వాటిని అడిగిన పాపానికి గవర్నమెంట్ని మేము ప్రశ్నిస్తామని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ జగన్ గారు ఏం చేశారంటే ఇతని మీద ఏదో ఒక ఎలిగేషన్ పెట్టాలని చెప్పి వేరే విధంగా అతను బయటకు వచ్చేటప్పుడు ఇలా మాట్లాడుతుందని చెప్పి అన్యాయంగా కేసు బదలాయించి మనకి మద్దిలపాలెం చాలా మంది తెలుసు, అప్పుడు టీవీల్లోనూ న్యూస్లో అన్నీ వచ్చాయండి. మద్దిలపాలెం జంక్షన్లో బట్టలు ఓడదీసి పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లి రోడ్డు మీద ఇచ్చుకుంటూ తీసుకెళ్లి ఇతను దౌర్జన్యంగా మాట్లాడుతుండని చెప్పి అన్యాయంగా అంటే మనకి పబ్లిక్ డిస్టర్బెన్స్ చేశారని చెప్పి అదో కేసు బదలాయించి పిచ్చి ఆసుపత్రిలో మనకి విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రి అందరికీ తెలుసు, చిన్న వెళ్తాలో ఉంటుంది. ఇతనికి చాలా పిచ్చి ఉందని చెప్పి అసలు 20 సంవత్సరాల డాక్టర్ అతనికి ఏ విధంగా అంత కండిషన్ బాగుంది, అలాంటిది అతన్ని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి అతనికి ఇష్టం లేకపోయినా బలవంతకరంగా ఆ పిచ్చి మందులు ఉంటాయి కదండి, ఆ మందులు అతనితో వేయించి అంటే పిచ్చి లేకపోయినా పిచ్చి వచ్చేటట్టు చేయించి తనకు తానుగా సూసైడల్ టెండెన్సీ అంటే ఆ బాధ భరించలేక అతనే సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటట్లు లాస్ట్ గవర్నమెంట్ చేసిందండి. ఇది మొత్తం ఆ టైంలో ఎవరు పట్టించుకోలేదు. కానీ మన హైకోర్టులు సుప్రీంకోర్టు దాన్ని సుమోటోగా కేసు తీసుకొని దానిపైన మన స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ CBIకి అప్పచెప్పిందండి. అలాగే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసిందండి. సో ఇదేంటంటే ఇది జరిగి 5 సంవత్సరాలు అవుతుందండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పటికీ చాలా రకాలుగా ఇబ్బంది చేస్తున్నారు. అంటే ఈ సుబ్రహ్మణ్యం గారి డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం గారి కేసు, అలాగే మన డాక్టర్ సుధాకర్ గారి కేసు, ఇలా కాకుండా ఇంకా ఎంతోమంది అంటే మన లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే ఎవరైనా SCలో ఉన్న కుటుంబాల్లో పెద్ద పొజిషన్లో ఉంటే అది పొలిటికల్గా కానీ లేదా మనకి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ అంటే ఇంక ఏ పదవుల్లో ఉన్నా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు మన టీడీపీకి ఏమైనా అనుకూలంగా ఉంటే వాళ్ళపైన జడ్జిలు ఇప్పుడు మన జడ్జిల పైన కానీ అక్కడ వాళ్ళకి బాగా గంజాయి సప్లై చేశారు. కాబట్టి ఎవరైతే విలేజ్లో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ అడిగితే వాళ్ళ ఇంట్లో గంజాయి ప్యాకెట్లు పెట్టడం, వాళ్ళే పోలీసులు పంపించడం, అలాగే చాలా కేసులు పెట్టి మనల్ని చాలా బాధ పెట్టారండి. సో ఈ రెండు విషయాలు పురస్కరించుకొని మొత్తం తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అంతటా మొత్తం ఇలాంటి సంస్మరణ సభలు ఏర్పాటు చేయమని నియోజకవర్గ ఇన్ఛార్జీలకి చెప్పడం జరిగిందండి. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మన ఎస్సీలకి దళితులకి మొత్తం ఏ పథకాలు చూసినా ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఒక 6 కోట్ల జనాభాలో 1 కోటి మంది SC వాళ్ళు ఉన్నారని చెప్పి మనకి మొత్తం సోదరి అందరికీ అన్ని ఏ ప్రభుత్వ పథకం వచ్చినా మిగతా కమ్యూనిటీలతో పోల్చుకుంటే మనకే కొంచెం ఎక్కువ ఇవ్వాలని, పిల్లలు చదువుకుంటే మనకి అమ్మఒడులు ఇలాంటివన్నీ, అలాగే మీరు సివిల్స్ చదువుతుంటే వాళ్ళకి అంబేద్కర్ విద్యాదీవెనని, అలాగే మీరు ఎవరైనా పిల్లలు విదేశాల్లో చదువుతుంటే మనకి అంబేద్కర్ ఓవర్సీస్ పథకం అని చెప్పి ఇంచుమించు ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయల వరకు ప్రభుత్వం తరఫున సాయం చేయడం జరుగుతుందండి. అలాగే మొత్తం మీరు ఏ విధంగా చూసుకున్నా అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా మన SC వాళ్ళకి బాగా చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఈ విషయాల కోసం మన రాష్ట్ర SSL అధికార ప్రతినిధి పాతల రాజప్పన్న గారికి చెప్పవలసిన కోరుచున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.